డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్స్ టేబుల్లో తన హవా కొనసాగిస్తూనే ఉంది. సీజన్ ఆరంభం నుంచి టాప్ ప్లేస్లోనే కొనసాగుతూ వస్తున్న ఆర్సీబీ ఇప్పటి వరకు టాప్ 4 నుంచి కిందకు దిగలేదు. రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీపై ఓటమి తర్వాత 4వ స్థానానికి వచ్చిన ఆర్సీబీ ఇప్పుడు టాప్ 2లో నిలిచింది. నెట్ రన్ రేట్లో కూడా పంజాబ్ కింగ్స్ కి పోటీగా నిలిచింది. ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2వ స్థానంలో నిలిచింది. గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించిన తర్వాత ఆర్సీబీ 5 విజయాలతో 10 పాయింట్లు సాధించింది. 7 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ 1.101 నెట్ రన్ రేట్తో కొనసాగుతోంది. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు వెళ్లడం దాదాపు ఖాయమైనట్లే తెలుస్తోంది. 2 మ్యాచ్ల ముందు వరకు 6వ స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఇప్పుడు 7వ స్థానానికి వచ్చింది. ఆర్సీబీతో మ్యాచ్ అనంతరం నెట్ రన్ రేట్ -0.79 కి పడిపోయింది. 7 మ్యాచ్లు ఆడిన గుజరాత్ 3 విజయాలు 4 ఓటములతో 6 పాయింట్లతో కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్ 6 మ్యాచ్ల్లో 5 గెలవగా 1 వర్షం కారణంగా రద్దయింది. దాంతో 11 పాయింట్లతో టేబుల్ టాపర్ గా కొనసాగుతోంది. రాజస్థాన్ రాయల్స్ 7 మ్యాచ్ల్లో 5 గెలిచి 3వ స్థానంలో ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 7 మ్యాచ్ల్లో 4 గెలిచి 4వ స్థానంలో ఉంది. ఈ సీజన్ ఆరంభంలో దారుణ ప్రదర్శన నెలకొల్పి ఆ తరువాత వరుసగా విజయాలు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ 5వ స్థానానికి వచ్చింది. 7 మ్యాచ్ల్లో 3 గెలిచి 4 ఓడింది. ఢిల్లీ క్యాపిటల్స్ 6 మ్యాచ్ల్లో 3 గెలిచి 6వ స్థానంలో కొనసాగుతోంది. ఇక ముంబై ఇండియన్స్ జట్టు దారుణంగా విఫలమైంది. 7 మ్యాచ్ల్లో ఆడితే కేవలం 2 విజయం సాధించింది. లక్నో కూడా 2 మ్యాచ్ల్లోనే గెలిచింది. కేకేఆర్ 1 విజయంతో కొనసాగుతోంది.